దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. దాహం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి మనిషికి దాహం. ఈ దాహము మనిషిని ఎంత ఉత్తేజపరుస్తుంది అంటే, ఒక మనిషి విశ్వాసంలో నడిస్తే ఆ విశ్వాసంలో దేవుని చెంతకు చేరినట్లయితే ఎంత విస్తారమైన కొండలైనా కదిలించవచ్చు. మనకి ఎంతో పని ఉంది. కోతకు పనివారు కొదవగా ఉన్నారు. కోతకు పనివారు కొదవగా ఉండి మనము పని చేయలేకపోతున్నాం. దేవుడు ఎంతో చింతిస్తున్నాడు. సౌలు తన పని కొరకు తనను తాను బంధించుకున్నాడు. తర్వాత దావీదును వెతుక్కున్నాడు దేవుడు. అలాగే పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో ఆ దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఎలాగా వారి యొక్క పని నిర్వర్తిస్తున్నారు, ఎంత నమ్మకంగా ఉంటున్నారు, ఎంత దైవభక్తిగా ఉంటున్నారు, ఎలా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ హృదయాన్ని చూసే దేవుడు. అలా హృదయాన్ని చూసే దేవుడు క్షమిస్తాడు కూడా. క్షమించండి, మీరు క్షమించబడుదురు అన్నాడు. అలా మనం క్షమించబడినప్పుడు కృతజ్ఞతలై ఉండాలి. దాహము చాలా విశేషమైంది. ఈ దాహానికి దేవుడు అభిషేకమని అద్భుతము కనపరిచాడు. అభిషేకంలో మనం ఉన్నాం. అద్భుతంగా ముందుకు ప్రయాణం సాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దుప్పి నీటి వాగులు కొరకు ఎంతో ఆశతో అన్ని రుచిమైన ఆహారం తింటుంది. ప్రతి గడ్డి మేస్తుంది జింక. దానికి నీటి దగ్గరికి వచ్చేవాడికి ప్రాణ అపాయము, సంకటం. దాని ప్రాణాన్ని బతికించుకోవడానికి ఎన్ని విధాలుగా రన్నింగ్ చేస్తుందో, బ్రతకాలని ఆశపడుతుందో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని పని చేస్తానన్న ఒక ఆశ మనలోకి రావాలి. దాహానికి ఉన్న అక్కడే ఉన్నది. అక్కడ ముసళ్ళు ఉంటాయి, అక్కడే పులిలు, చిరుతలు, అనేక రకమైన ప్రాణాలు తీయడానికి పొంచి ఉంటుంది. ఆ దుప్పి నీటి వాగుల కొరకు తృప్తిపరచబడినట్లు ఆ నీళ్ళు తాగగానే ఎంత తృప్తి. అలాగే సువార్త సేవ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే హృదయంలో ఏముండాలి? ప్రార్థన అంశం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ఆ దాహం ఉండాలి, ఆ దప్పిక ఉండాలి, ఆ యొక్క వే ఉండాలి. ఆ వే అంటే దాహము. ఆ దాహములోనే దేవుని దయ, కనికరము, కృప అన్నీ కూడా ఉన్నాయి. జింకకి అంత పరుగు ఎలా నేర్పించాడు అంటే, దాని యొక్క రేస్లో అది తన ప్రాణాన్ని కాపాడుకునే ఒక వినయం పెట్టాడు, విధేయత పెట్టాడు. అంత స్పీడ్గా రన్ అయ్యి ప్రాణాన్ని దక్కించుకోగలదు. అలా ప్రాణాన్ని దక్కించుకునేలో దేవుని పాత్ర సువార్థికుల్లో, సువార్తలు, దాహములో, దప్పికలో, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న
ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణాలు, ఓ పక్కనైతే ఇంకో పక్కన దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు మనిషిని పట్టుకుని ఎంతగా క్షీణింపచేస్తున్నాయంటే రక్షణ అనేది పొందకూడదని, దేవుణ్ణి నమ్మకూడదని, నిజమైన దేవుడు ఎవరో తెలియక సతమతమైపోయే ప్రజలు దాన్ని గజిబిజి చేసేసి, గలాట చేసేసి, రకరకాల మతాలు, విద్యంతాలు అన్నీ సృష్టించేసి బజరంగ్ దళ్ అని, ఆర్ఎస్ఎస్ అని, బీజేపీ అని ఎన్ని రకాలుగా కూటాలు ఒకటయ్యి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. చూడండి, జింక నీటి తుప్పి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతుందో తన ప్రాణాన్ని, అలా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సువార్తకున్న బలము ఏమిటో తెలుసా? ఒక మనిషిలో ఉన్న అభిషేకం, ఆ యొక్క దప్పి, దాహం, ఆ దాహము, ఆ దప్పి ఒక్కొక్క రాష్ట్రముని ఎంతగా తేటగా బయటికి విడుదల తీసుకొస్తుందంటే ఉన్న బానిసలందరినీ కూడా విడుదల చేస్తుంది. ఒక్క మాట వారి హృదయంలో పడిందంటే చాలు, ఒక విత్తనం వారి హృదయంలో పడిందంటే చాలు, దేవుడు వారిని బ్రతికించగలడు. ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, మనుషుడు దేవుని మాట వలన జీవిస్తాడు. దేవుని మాట ఒక హృదయంలో పడ్డదంటే అగ్రిప రాజుకి పడలేదు, రక్షింపబడలేదు. అలాగే అనేక మంది అలాగే వెళ్ళిపోయారు. దేవుని మాట విత్తనం హృదయంలో పడ్డాది అంటే పడేదాకా నువ్వు శ్రమించేవు అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశగలంబడినట్టు తన ప్రాణాన్ని ఆశ పెట్టుకుని సువార్త వేలో ముందుకు వెళ్ళినట్లయితే, ఆ యొక్క హృదయంలో వాక్యం విత్తబడినట్లయితే, ఆ వాక్యము మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తుంది. ఆ వాక్యము ఆ యొక్క ప్రమాదాలు, ఆపత్తులు, విపత్తులు అన్నిటి నుంచి తప్పించి దేవుడు తుప్పి నీటి వాగుల కొరకు తన ప్రాణం ఆశపడినట్లు దేవుడు విజయం ఇస్తాడు. దేవుడు మీ యందున్నాడు, దేవుడు మీ ముందు నడుస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. నీటి దుప్పి వాగుల కొరకు ఆశపడినట్టు ఒక జింక తన ప్రాణాన్ని ఎలాగా మనకి ఎరవేసి దేవుని వైపు చూస్తూ పరిగెడుతుందో, అలాగా సువార్థికుడు, అపోస్తుడు ముందుకు నడిచినట్లయితే సువార్త వ్యాప్తి చెందుతుంది. అందరూ విడుదల పొందుతారు, అందరూ అంతటా మారు మనసు పొందుతారు. ఎమ్మెల్యేలు రక్షించబడతారు, ఎంపీలు రక్షించబడతారు, సీఎంలు రక్షించబడతారు, అధికారులు రక్షించబడతారు. అందరికీ ఒక వాక్యం హృదయంలోకి దిగాలి. ప్రమాదం ఎంత ఉంది, ప్రాయశ్చితం ఎంత ఉంది, విముక్తి ఎంత ఉంది, విడుదల ఎంత ఉంది అని దానికి మనము ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, రక్షణ ఇచ్చేది దేవుడు, ఆ రక్షణ ఆనందం ఇచ్చేది దేవుడు. మనము చేరవలసిన చోటికి ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకెళ్ళి విత్తినట్లయితే, విత్తిన వాక్యం ఫలింపజేసి నూరంతులుగా అది బలపరిచి అందరినీ అంతటా మారు మనసు పొందేలాగా దేవుడు తన కార్యకలాపాలని మన కోసం, తన ప్రేమను, తన కృపను, దయను, కనికరాన్ని మా మీద ఉంచి దేవుని ప్రేమతో మనల్ని ప్రేమించి బలపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీటి దుప్పి వాగుల కొరకు ఒక జింక ఆశపడినప్పుడు తను ఎన్నో ప్రమాదాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, అయా సువార్థికుడు తన సువార్తను వ్యాప్తి చెందించే ఆ ఒక పనిలో ఉన్నప్పుడు తండ్రి, ఆ పనికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో చిక్కులు, ఎన్నిటిని ప్రభు అధిగమించే విశ్వాసమును బట్టి తండ్రి ముందుకు వెళ్ళే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ వాక్యం హృదయంలో చొచ్చుకుని వెళ్ళినప్పుడు, ఆ వాక్యం హృదయంలో తండ్రి ప్రభు విత్తబడినప్పుడు అది ఫలించి రక్షణ పొందే గొప్ప భాగ్యాన్ని తండ్రి, కృపను, దయను, కనికరాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.